స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాం. ముందుగా మీడియా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. సారీ ఫర్ ద డిలే. ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం అనుకోండి అంతే. సో యెస్, సూర్యాపేట జంక్షన్ అనగానే ఇందాక ఎవరు అంటున్నారు, మా అమ్మాయికి చెప్పగానే మనూరే నాన్న అందంట నా అసిస్టెంట్ వాళ్ళ డాటర్. సో అంత డెఫినెట్లీ ఒక జంక్షన్ అనగానే, ఎస్పెషల్లీ సూర్యాపేట అనగానే, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రతిసారి సూర్యాపేటలో ఆగి ఒక కాఫీ తాగడం అలవాటు అనమాట. మరి ఈ సూర్యాపేట జంక్షన్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ట్రైలర్ ద్వారా తెలుసుకోబోతున్నాము. అండ్ ఎస్పెషలీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ గారికి అండ్ నైనాకి. అండ్ ఈ చిత్రం ద్వారా, అంటే ఈశ్వర్ గారు ఆల్రెడీ మొదటి చిత్రంతో మనం పలకరించారు, ఇది హిస్ సెకండ్ ఫిలిం అనమాట. ఈ చిత్రం ద్వారా మరింత మరింత మంది ఆడియన్స్కి దగ్గర అవడానికి ఈ సినిమాని తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు రాజేష్ గారు, అండ్ రోషన్ గారు దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ వారికి కూడా కంగ్రాచులేట్ చెప్పేసేయాలి, కానీ వాళ్ళు ఎవరు ఇవాళ అవైలబుల్ లేరు కదండి, అందరూ బిజీగా ఉన్నారు. ఐ థింక్ ఇది కొంచెం హీరో చేతుల మీదుగా, హీరో భుజాల మీదుగా ఇవాళ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ముందుకెళ్తుందని చెప్పాలి. సో ఎస్పెషల్లీ ఒక సినిమా రావాలి అంటే దానికి కావాల్సింది డబ్బులు. ఒక మంచి సినిమా మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు సో దానికి క్రెడిట్ ఇచ్చేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి సూర్యాపేట జంక్షన్ అన్న చిత్రం ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ చేసుకొని ట్రైలర్ వేడుక వరకు వచ్చిందంటే దానికి కారం ప్రొడ్యూసర్స్. సో యోగలక్ష్మి ఆర్ట్స్ క్రియేషన్స్ వారికి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, అనిల్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి. వారి నిర్మాణంలో రాజేష్ గారి దర్శకత్వంలో, రోషన్ గారి సంగీత సారథ్యంలో ఈశ్వర్ గారు అండ్ నైనా నటించిన చిత్రమే ఇది. సో ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ప్లే అవ్వాలి అంటే ఇక్కడ ఈశ్వర్ గారికి ఫ్రెండ్స్ అని చెప్పాలి, శ్రేయోభిలాషులు అని చెప్పాలి, వారి చేతుల మీదుగా ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ అనేది జరుగుతుంది. అండ్ స్పెషల్లీ వాళ్ళిద్దరు బిల్డర్స్ అనమాట, రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఏమన్నా సేల్స్ ఉన్నాయండి మీ ఫ్లాట్స్? తెలుసుకుందాం దాని వివరాలు మనం బిహైండ్ ద స్క్రీన్స్ లాగా బిహైండ్ ద కెమెరాస్ తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ప్రసాద్ ల్యాబ్ వారిని అక్కడ ఉన్న ఇద్దరికి మైక్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ మాచర్ల చెన్నకేశవ గారికి, సో ఆయన ఎస్ఎంసి కన్స్ట్రక్షన్స్ నుంచి, అలాగే కృష్ణారావు గారికి, ముప్పరాజు కృష్ణారావు గారికి, వారికి మైక్ అందిస్తే వారిద్దరూ కలిసి మీరు వెంచర్ లాంచ్ అనకుండా మీరు అనాల్సింది సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ లాంచ్ అనాలన్నమాట. ఏదండి ఒకసారి అనండి. యా, కానీ అక్కడ మీరు వెంచర్ లాంచ్ అనేది మైక్ లేకుండా అన్న లాంచ్ అయిపోతుందండి. ఇక్కడ మీరు మైక్ పట్టుకొని అనాల్సి వస్తుంది, దెన్ ఓన్లీ లాంచ్ అవుతుంది. సో క్లోజర్ కొంచెం మైక్ దగ్గరలో పెట్టుకోండి ఆయనకు కూడా. సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. లైట్స్ ఆఫ్, ప్లే ద ట్రైలర్.
పాలిటిక్స్కి సంబంధించింది ఉంది, అట్ ద సేమ్ టైం యూనో ఒక ప్రేమ కూడా ఉంది. మరి ఈ కథ ఎలా ఉండబోతుంది అనేది మన అతి తొందరలో చూస్తాం అనమాట థియేటర్లో. దానికంటే ముందు ఇప్పుడు మనం ట్రైలర్ చూసాం కాబట్టి ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకుందాము. అండ్ ప్రసాద్ ల్యాబ్ నుంచి వచ్చి ఈ పోస్టర్స్ ఎవరు లేరా? నేను రానా? రండి. అదే బట్ సీరియస్లీ డిఓపి వర్క్ చాలా చాలా బాగుండింది. ఈవెన్ ద మ్యూజిక్ ఆల్సో రోషన్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ రాజేష్ ఆల్సో ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారనిపించింది. అండ్ కలర్ ప్యాలెట్ చాలా బాగుండింది, ఎస్పెషల్లీ టోన్ ఆఫ్ ది ఫిలిం చాలా బాగుండింది. అండ్ ఐ రియల్లీ అంటే ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ, ఎస్పెషల్లీ ఈశ్వర్ గుడ్ లక్. అండ్ డెఫినెట్లీ ఒక మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు తను. అండ్ ఈ ఫిలింతో ఆ సక్సెస్ తనకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుతో నేను గట్టిగా ఆశిస్తున్నాను అనమాట, గట్టి నమ్మకం. సో బట్ యా, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేయడం జరిగింది ఎవరైతే యాక్షన్ డైరెక్టర్ ఉన్నారో ఆయన. సో వెరీ నైస్, ఎస్పెషల్లీ పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి ఆ ఇంటెన్స్ అనేది కనిపిస్తుంది. అభిమన్యు గారిని మనం చాలా అభిమన్యు సింగ్ ఎన్నో సినిమాల్లో చూడడం జరిగింది. సో ఈ సినిమాలో కూడా ఆయన విలనిజాన్ని చూపిస్తూ మన ముందుకు వస్తున్నారనమాట. సో ఈ జంక్షన్ ఫుల్గా లైక్ అంటే ఎంటర్టైన్మెంట్తో, యాక్షన్తో అండ్ క్యూరియాసిటీ కలిగించే ఎలిమెంట్స్తో జామ్ అయిందని చెప్పాలి. సో థియేటర్లో కూడా అలానే క్రౌడ్తో జామ్ అయితే చాలా చాలా ఆనందం వస్తుంది. అండ్ దానికి కావాల్సింది ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళు సిద్ధం అంటూ ఈ సినిమా ద్వారా మనందరికీ అందిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం వాళ్ళ స్పీచెస్ వినేద్దాం, దాని తర్వాత విల్ గో టు ద Q&A సెషన్ కూడా ఉంది కాబట్టి దాన్ని తర్వాత మనం జరుపుకుందాం. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్, ఇంకా నేను డైరెక్ట్గా హీరో హీరోయిన్నే పిలిచేయాలి వేదిక మీదకి. యాజ్ ఎ సెట్ బిఫోర్, లైక్ బరువు బాధ్యతలన్నీ టీంలో హీరో హీరోయిన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి. అండ్ ఏంటంటే ఇప్పుడే అందిన తాజా వార్త, ఏదో ఎవరినో రమ్మని బదిలాడుతున్నారు, ఆయన వెనకాల నుంచి రానంటున్నారు. సంథింగ్ ఈజ్ దేర్ గోయింగ్ ఆన్. వస్తున్నారా? ఓకే, కూల్ దెన్. అండ్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ నైనా ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, లేడీ ఇన్ బ్లాక్. సో యప్. అండ్ ఇలాగే ఇవాళ గెస్టులుగా విచ్చేసిన కేశవ గారిని, కృష్ణారావు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వారిద్దరిని కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము ఫర్ ఫోటో ఆప్. రండి, ఒక పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ దెమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ ఫిలింతో సో తనలోని ఆ యాక్షన్ హీరోని కూడా బయటకు తీసుకొస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఒక మంచి సబ్జెక్ట్తో ఈ చిత్రంతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్న హీరో, సూర్యాపేట జంక్షన్ అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్న హీరో ఈశ్వర్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఈశ్వర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డాక్టర్ వినయ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డాక్టర్ వినయ్ గారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. ఫస్ట్ మీడియా ఫోటో. ఒక్క నిమిషం అలానే ఉండండి, అలానే ఉండండి. వీ హ్యావ్ ఛానల్స్. ఓకే, యా, వన్ మోర్ మైక్, ఇంకో మైక్ తీసుకోండి. సో ముందుగా కేశవ గారు, మీ పేరే ముందు తీసుకున్నాను నేను. కేశవ గారు, యా, గో టు ది సెంటర్ అండి.
మూవీ అయితే నేను చూశానండి. ఫస్ట్ మన ఈశ్వర్ గారు మీకంటే ముందు మాకు ఎలా తెలుసు అంటే ఒక బ్యాంకు ఎంప్లాయీగా తెలుసు. బ్యాంక్ ఎంప్లాయీ నుంచి ఈ స్టేజ్కి ఎక్కాడు. అందుకని నేను ఫస్ట్ ఈ మూవీ చూడటం జరిగింది. నాకు ఒక కథ చెప్పాడు. ఆ కథలో నేను మంచి ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి నేను కొంచెం ఆ కథ గురించి నేను మళ్ళీ ఈ మూవీ చూశాను. అసలు ఎట్లా ఉందా ఏంది ఈ అబ్బాయి ఎంత కష్టపడుతుండో అని. నాకు చాలా స్పెసిఫిక్గా ఉంది. ఈ పెన్ మీద అట్లే కాకుండా దాంట్లో మంచి మెసేజ్ కూడా ఉంది. పెన్ మీద అట్లా కామెడీగా ఉన్నాయి అనుకుంటున్నాం కానీ కొద్దిగా మెసేజ్ కూడా ఉంది. మంచి యాక్షన్ సీక్వెల్ కూడా ఉన్నాయి 2, 3. చట్నీ ఉంది, దోశలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో కావాల్సిన మసాలా మొత్తం ఉన్నాయి. అందుకని నేను కొంచెం ఆయనతో స్నేహంగా చాలా రోజుల నుంచి మేమిద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. నేను ఒక బిల్డర్ని కానీ అతనితో నేను చాలా బ్యాంక్ మేనేజర్ అప్పటి నుంచి నేను కలిసే తిరుగుతున్నాను ఇద్దరం. దాన్ని బట్టి కొంచెం అబ్బాయిని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలని నేను వచ్చినాను. ప్లస్ మీరు కూడా చెయ్యాలి, మీ అందరి సహకారంగానే ఉంటే అబ్బాయి కొంచెం బాగా ఫ్రీగా చేయగలడు ఏ పనైనా కానీ. బాగా కష్టజీవి, డే అండ్ నైట్ బ్యాంకులో డే చేస్తాడు, నైట్ ఈ షూట్ చేస్తాడు, నైట్ ఇంకొక వర్క్ ఉన్నా చేస్తాడు. ఇక్కడి నుంచి అతను ఉండే దగ్గర 35 కిలోమీటర్ లెంత్లో ఉంటాడు కానీ అక్కడి నుంచి ఎవ్రీ డే వస్తాడు జూబ్లీ హిల్స్. ఎర్లీ మార్నింగ్ లేచి ఎవ్రీ డే వస్తుంటాడు. అతను కొంచెం డెడికేషన్గా చేస్తున్నాడు ఏ వర్క్ చేసినా కానీ. అది ఇక మీరే ఇక దాన్ని ఎంకరేజ్మెంట్ చేసి ఎలా ముందుకెళ్తారనేది చూడాలి మరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అండ్ ఇప్పుడు కృష్ణారావు గారు మాట్లాడతారు. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలాంటివి ఏమైనా ఓకే, ఆయన ప్రస్తుతానికి అలాంటివి ఏం లేవంటున్నారు, అన్నీ వాట్సాప్ మెసేజ్ చేస్తా అంటున్నారు. సో ఇప్పుడు డాక్టర్ వినయ్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈశ్వర్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. చాలామందికి తెలియదు అంటే ఈశ్వర్కి బేసికల్లీ జాబ్ బ్యాంకర్ లాగా చేస్తాడు. బట్ చిన్నప్పటి నుంచి ఇది ఒక పిచ్చి మూవీస్. మనం చాలామంది కాంప్రమైజ్ అవుతాం, జాబులోనే సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం. బట్ ఈశ్వర్ జాబ్తో పాటు ప్యాషన్, మూవీస్ ప్రియాంత్కి చాలా ప్యాషన్. ఈశ్వర్ ఇంతకుముందు కూడా మూవీ చేశారు, కొత్తగా మా ప్రయాణం అని. బట్ ఇట్ వాజ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, లివింగ్ టుగెదర్ మీద తీశాడు. బట్ ఎక్కువ మరి పిఆర్ చేసుకోలేదేమో కానీ ఇట్ వాజ్ ఎ ట్రెండ్ సెటర్ ఇన్ తెలుగు. చాలామందికి తెలియదు ఆ మూవీ, యూట్యూబ్లో ఉంటే చూడొచ్చు మీరు. బట్ ఐ హోప్ ఈసారి మాత్రం ఇట్ షుడ్ బి ఏ గుడ్ హిట్. థ్యాంక్ యూ ఫర్ సూర్యాపేట్ జంక్షన్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బ్యూటిఫుల్ లేడీకి ఇచ్చేద్దాం, నైనా కమ్. అందరికీ నమస్కారం. నా పేరు నైనా సర్వర్. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. సో ఇఫ్ ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. నాకు తెలుగు రాదు. ఇఫ్ ఐ మేక్ మిస్టేక్స్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. Suryapet Junction will mark as my Telugu debut. Before this I have done Kannadalo and Tamil also worked, but I'm very happy because this is marking as my debut. ఈ మూవీలో నా పేరు జ్యోతి, అండ్ దిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై పర్సనల్, it relates to my life, because in my life, for me, my father is my everything. I see him as my God. I worship him. And for Jyoti, in this movie, the whole story is revolving around her father. That's how her journey starts, and that's the reason why I was able to perform. I was able to feel this character. And when it comes to experience in this movie, I own a dhaba in this movie, where real life lo naku cooking rado, but because of Suryapet Junction, I know the art of dosa making now. I can steam idli, I can fry puri. Before I didn't know the names of any masalas. Now I know. Before I used to call it like yellow dal or orange curry and red. But now I know it is pappu, sambar and sagu. So thanks. If I was not doing Suryapet Junction, I wouldn't know the knowledge of cooking at all. So thank you team. Everybody were like really cooperative. And I hope me andriki movie chala nachutundi. Please keep your love and support with us. Thank you.
సో ఈ సినిమా కుకింగ్ కూడా నేర్పించింది అనమాట అమ్మాయికి. సో థ్యాంక్ యూ నైనా, థ్యాంక్ యూ సో మచ్. మరి సూర్యాపేట్ జంక్షన్ అన్న చిత్రంతో మనందరి ముందుకి రాబోతున్న హీరో ఈశ్వర్ విల్ స్పీక్ నా. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ముఖ్యంగా ఫస్ట్ అందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ చేసిన వాళ్ళందరికీ సారీ, లేట్ అయింది. నా కొంచెం రావడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, డిలే అయింది. అందరికీ సారీ చెప్తున్నాను దానికి. సూర్యాపేట్ జంక్షన్, దీంట్లో ఈ కథ కూడా రాసింది నేనే, రైటర్ కూడా దీనికి. ఈ సినిమా స్టార్ట్ అయింది, ఎండ్ కూడా అయింది, కానీ కొంచెం టైం పట్టింది. మా డైరెక్టర్ గారు కానీ ఇందులో చేసిన ఆర్టిస్ట్ కానీ కొంచెం బిజీ ఉండి రాలేకపోయారు. సో అందరికీ రాలేకపోయినందుకు వాళ్ళు సారీ చెప్పారు, కానీ బట్ ఎవరు లేకుండా ఈవెంట్ ఫిక్స్ చేశాం కాబట్టి చేయాల్సి వచ్చింది అందరికీ. సూర్యాపేట్ జంక్షన్ అంటే ఈ టైటిల్ అనుకునే ముందు, ఎందుకనంటే సూర్యాపేట్ అనేది మనకి వెరీ ఫెమిలియర్. ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఒక బార్డర్లో జరిగే కథ ఇది. ఇంకోటి ఏంటంటే ఒక నెక్స్ట్ కాన్సెప్ట్ వేసుకున్న, మీరు ట్రైలర్లో విన్నారు కదా, ఫ్రీగా వస్తే మన భవిష్యత్ నాశనం అవుతుందని చెప్పేసి అన్నారు కదా. అది రీజన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎన్నో ఫ్రీగా వస్తున్నాయి, అందరికీ ఫ్రీగా వస్తున్న దాంట్లో ఆ ఫ్రీ తీసుకొని దానివల్ల పాడేలా అవుతున్నారని, యూత్ పాడేలా అవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇంజనీరింగ్లోనే దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఎలా అయింది, ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుంది, దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అనేదే కాన్సెప్ట్ ఇది. ఎంతసేపు గవర్నమెంట్ ఎప్పుడు ఫ్రీ లేని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి అని అంటారు, కానీ ఎక్కడ లేని అడుక్కోలేకున్నది మిడిల్ క్లాస్ వాళ్ళే. చెప్పాలంటే వాళ్ళకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి దీంట్లో అనేది ఒక లైన్ తీసుకొని చేయాల్సి వచ్చింది సినిమా. కథ రాశాను, కానీ డైరెక్షన్ కూడా ఎందుకు మనకు రాదు. దాంట్లో డైరెక్టర్ గారు రాజేష్ నాదన్ల గారు ముందు కథనం అనే మూవీ చేశారు. ఆయనను అడిగాను, ఆయన కూడా కథ విని బాగుంది నేను చేస్తానని ముందుకు వచ్చారు. దాని తర్వాత మనకు ఒక కొత్త అమ్మాయి కావాలి, దీంట్లో ఆల్రెడీ చేసిన అమ్మాయి కావాలి అని చెప్పేసి అంటే బెంగళూరు నుంచి నైనా గారు వచ్చారు. తనకి తెలుగు ఫస్ట్ ఫిలిం, కానీ కథ కూడా తనకు నచ్చి తను చేయాల్సి వచ్చింది. తెలుగు రాకపోయినా అర్థం చేసుకొని మరి తను బాగా చేశారు. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే మా సినిమా ఏది స్టార్ట్ కావాలన్నా, కొత్త వాళ్ళకి ఒక ₹1 పెట్టాలన్నా, ₹2 పెట్టాలన్నా ఏదైనా ఆలోచించాలి. సినిమా అనేది కొన్ని కోట్లతో సంబంధించింది. మా ప్రొడ్యూసర్స్ ఒకరు మా బాబాయ్, నెక్స్ట్ కాట్రగడ్డ నాని గారు, అనిల్ గారికి ఈ కథ చెప్పినప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వారే, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. దాని తర్వాత ఈ కథ చెప్పినప్పుడు నేను కొత్తగా మా ప్రయాణాన్ని తీశాను. మూవీ తీసినప్పుడు ఆయన చూశారు, మూవీ చూసి చాలా బాగుంది, కానీ కరెక్ట్ టైంలో రిలీజ్ రాకపోవడం వల్ల ఆ సినిమా అందరి ముందుకి కరెక్ట్గా చూడలేకపోయారు అందరూ. బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ అప్లాజ్ అండ్ కామెంట్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో పెట్టినప్పుడు అమెజాన్లో కూడా కొన్ని రోజులు రన్ అయింది, అందరు ఆడియన్స్ దగ్గర నుంచి మంచిగా వచ్చింది. సరే, దాని తర్వాత మనం ఈ నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేద్దామని చెప్పేసి నేను ఈ కథ రాశాను, సూర్యాపేట్ జంక్షన్ అని. అయితే ఫస్ట్ సపోర్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ మా అనిల్ గారు ముందుకు వచ్చి నేను చేస్తాను ఈ మూవీ అని చెప్పేసి ముందుకు వచ్చి ఆయన ఫస్ట్ నాకు సహకరించి చేసినప్పుడు ఆయన మా బాబాయ్ ఇద్దరు కలిసి చేశారు. మా బాబాయ్ వచ్చారు కానీ రాలేకపోతున్నారు ముందుకి, శ్రీనివాస్ గారు. అనిల్ గారు కూడా ఆయన ఇక్కడ ఉండరు, ఆంధ్ర, ఆయన వేరే బిజినెస్లో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి రాలేకపోయారు. నెక్స్ట్ మూవీ రిలీజ్ టైంలో ఖచ్చితంగా ఇద్దరు ప్రజెన్స్ అవుతారు దీంట్లో, డైరెక్టర్తో సహా. వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ బైట్స్ అనేది మేము ఇన్స్టాలో పెడతాం, రాలేకపోయినందుకు పెడతా అన్నారు. కథ గురించి చెప్పాలంటే సార్, మన ఆడియన్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కూడా మంచి కథ ఉంటే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. థియేటర్స్లో కొత్త వాళ్ళు, ఇప్పుడు నేను కూడా ఒక పెద్ద స్టార్ అయితేనే మనం మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాము. బట్ మన ఆడియన్స్ ఎవరున్నా కూడా కొత్త వాళ్ళది కూడా ఒక మౌత్ టాక్ వెళ్ళిందనంటే దే విల్ కమ్ అండ్ వాచ్ ద మూవీస్. ఐ ట్రస్ట్ దట్ యాక్చువల్లీ. అందుకని ఈ మూవీ రిలీజ్ కావడానికి కొంచెం మంచి థియేటర్స్ రావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను. అందుకే కొంచెం డిలే అయింది ప్రాజెక్ట్ అయితే, కానీ ఇప్పుడు ఒక ప్లాన్ తోటే ఈ మంత్ ఎండింగ్ వరకు అన్నా రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ 7th అనుకున్నాం, కానీ 7th పెద్ద సినిమాలు ఉన్నాయి. నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి గారి సినిమా ఉంది, అది ఎట్లయినా మ్యాక్సిమం ఎట్లయినా ఆడియన్స్ అందరూ ప్రిఫర్ చేస్తారు. సో వీ హ్యావ్ టు లుక్ ద సమ్ డేట్స్ అండ్ థియేటర్స్ కూడా రావాలి, కానీ ప్రమోట్ కావాలి. సడన్గా నేను ట్రైలర్ రిలీజ్ చేసిన వెంబటే 1 వీక్లో రావాలి అని అంటే ఎవరు వచ్చి మన సినిమాకి కొట్టేసుకొని వచ్చి చూడరు. కాబట్టి కొంచెం ట్రైలర్ ప్రమోట్ అయ్యి చూడాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అందరూ ఆడియన్స్ని. ఎందుకంటే బట్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీ వన్. ఎవరు సినిమా చూసినా కూడా అది అద్రిపోయేటట్టు ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ చూసిన వాళ్ళు ఎవరు కూడా అది ఇదేం సినిమా రాని అయితే అన్నారు. ఐ ప్రామిస్ దట్ అది కంపల్సరీ బాగుంటుంది సినిమా.
యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏంటంటే రియలిస్టిక్ ఉంటాయి దీంట్లో. మ్యాక్సిమం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ప్లాన్ చేసాం. అవన్నీ సెట్లే మీరు చూసేసింది. కొంచెం కష్టపడ్డాం ఆ ప్రొడక్షన్ వైజ్లో అని కూడా, దేంట్లో అయినా కూడా కష్టపడ్డాం. ఇందులో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, రోషన్ గారు, హరి గౌర గారు, హనుమాన్ మూవీ చేసినట్టు 4 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకేం చెప్పాలంటే ముఖ్యంగా మా డైరెక్టర్ గారు కూడా ఎంత కథ రాసినా అని కూడా కథ మీద డిపెండ్ అయినంతకైనా చేయకుండా కథకి ఎలా కావాలో దాని ప్రకారమే ఆయన చేశాడు. ఆయన 100% ఇచ్చారు దీంట్లో డైరెక్టర్ గారు చెప్పాలంటే. నెక్స్ట్ ఆర్టిస్టులు ఎవరైతే భాషా గారు ఉన్నారు వాళ్ళు రాలేదు. ఇంకా మా సినిమాలు చేసిన తర్వాత ఐ ప్రౌడ్ దట్ చూసి నా దాంట్లో చేసిన ఆర్టిస్టులకు చాలామందికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. దాంట్లో అభిమన్యు సింగ్ గారు, ఆయన కూడా యాక్చువల్గా ఆయనకి నరేట్ చేసిన ఫోన్లోనే, నేను పర్సనల్ కూడా కలవలేదు, ఫోన్లో కలిసి చెప్పినప్పుడే కథ. డైరెక్టర్ కాకుండా నేనే చెప్పాను ఆయన కథ. చెప్పినప్పుడు ఆయన నచ్చింది, బాగా నచ్చింది, వచ్చారు. ఆయన యాక్చువల్గా వచ్చేవాడు ప్రమోషన్కి. నెక్స్ట్ డే మన పోస్ట్ పోన్ చేయగలుగుతావా అని అడిగారు. ఆయన షూట్లో ఉన్నారంటే ఇప్పుడు లేదు, ఓకే కాదా సార్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్ నిన్న చేయాలి మనము ఫంక్షన్, మళ్ళీ పోస్ట్ పోనే ఈరోజు వచ్చింది. అది మళ్ళీ పోస్ట్ పోన్ వద్దు, అది ఎందుకు నెగిటివ్గా అనిపించడం అని చెప్పేసి మనం చేసేయాల్సి వచ్చింది. అందుకే మీకు ఈ స్టేజ్ మీద మేము 4-5 ఉన్నాం, లేకపోతే ఫుల్ అయ్యేది స్టేజ్ అయితే. అండ్ ఇది నా 3rd మూవీ. దీంతో ఆడియన్స్ అందరు చూసి కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ ఆల్సో బిలీవ్ దట్ మీరందరూ కూడా చూసి థియేటర్లో మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్స్తో పాటు నా ఫ్రెండ్స్, ఇప్పుడు డాక్టర్ వినయ్ అని చెప్పేసి అన్న, మధ్యలో ఎన్నో అడ్డదంకులు వస్తాయి కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిలింలో. డాక్టర్ గారు కానీ, ఇప్పుడు పైకి పిలిచిన చెన్నకేశవ్ గారు కానీ, వీళ్ళందరూ సరే బాగుంది మూవీ, మనం ముందుకు వెళ్దాం, ఏమవుతుంది ఒకసారి మేము పుష్ చేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు సపోర్ట్ నాకు బాగా ఉంది. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది, యాక్చువల్గా అందరికి ఇంట్లో వాళ్ళు పెడతారని చెప్పేసి మ్యాక్సిమం ఉంటుంది ఇండస్ట్రీలో, కానీ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది కూడా ఫ్రెండ్సే. ఫస్ట్ మూవీ సపోర్ట్ చేసింది కూడా మా విశాల్ అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు కూడా చేసింది ఫస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి వచ్చింది. సో మనకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, అలానే చెడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో అలాంటి కొన్ని బ్యాడ్ స్నేహాల వల్ల కూడా ప్రాబ్లం వచ్చింది. అవన్నీ ఇప్పుడు డిస్కస్ వద్దు అని అనిపించింది. ఫ్రెండ్స్ అనేది మన లైఫ్లో మన మదర్ అండ్ ఫాదర్ ఎలా ఉంటారో అలాంటి ముఖ్యమైన పార్ట్ చెప్పాలంటే. ఫ్రెండ్స్ వల్ల మనం ముందుకు కూడా వెళ్తాము, అలానే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. అండ్ వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి, మీడియా వాళ్ళకి. ఐ హోప్ దట్ యూ బ్లెస్ మీ అండ్ పుష్ దిస్ మూవీ ఫార్వర్డ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ హానెస్టీ కనిపిస్తుంది ఆ స్పీచ్లో. అండ్ ఈ సినిమా తర్వాత మీరు ఏదైతే ప్యాషన్తో ఈ సినిమాల్లోకి వచ్చారో ఆ స్టెప్స్ అలా ఒక 10 స్టెప్స్ ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ నైనా అండ్ ఈశ్వర్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ప్లీజ్ కేశవ గారిని అండ్ కృష్ణారావు గారిని, వినయ్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2 చైర్స్ పట్టుకునండి స్టేజ్ మీదకి. సూర్యాపేట్ జంక్షన్, యాక్చువల్లీ లాంగ్ బ్యాక్ నా చిన్నప్పుడు లైక్ హనుమాన్ జంక్షన్ అన్న ఒక సినిమా వచ్చింది, బిగ్గెస్ట్ హిట్ ఆ టైంలో. అది చాలా హిలేరియస్గా ఉంటుంది. బట్ సూర్యాపేట్ జంక్షన్ చాలా చాలా యాక్షన్ సీక్వెన్సెస్తో వస్తుంది అనమాట మన ముందుకి. ఓకే, ఇటువైపు నా వైపు, యా నైనా. అండ్ వన్స్ అగైన్ all the very best, Ishwar. And yes, thank you so much media for your support. ముందుగా చెప్పేస్తున్నాను, ఇంకా Q&Aలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనం మైక్, నా చేతిలో ఉన్న మైక్ అటు ఫార్వర్డ్ చేయాలా? ఈశ్వర్ గారు నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సూర్యాపేట జంక్షన్ టైటిల్ బాగుంది, ఎందుకంటే హైదరాబాద్ టు విజయవాడ ప్రాంతాలతో జంక్షన్ వస్తుంటుంది, సూర్యాపేట లాగాలి బస్సు అని. సార్ నోటెడ్ అయిపోయిన టైటిల్ అది సినిమాకి. థ్యాంక్ యూ సార్. సో కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక సమస్యను తీసుకొని షూట్ చేశారు. కొన్ని ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్తో పాటు కమర్షియల్గా ఏదైనా కనిపిస్తుందా ఆడియన్స్కి?
కమర్షియల్ మీన్స్ వాట్ సార్? కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇంకేం అదే యా ఉంది సార్, తప్పకుండా. దీంట్లో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు దీంట్లో. 30 years వచ్చినా కూడా ఇంజనీరింగ్ చదువుతుంటారు. అది ఏంటి అని అంటే, ఎందుకు బయటికి వెళ్ళి ఈ ట్యాక్స్లు ఈక్స్లు కట్టడం, ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఇలా ఉండిపోతే సరిపోతుంది కదా లైఫ్లో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉండి వాళ్ళ ఎంజాయ్మెంట్, హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవింగ్, అదంతా కమర్షియల్ కామెడీ ఉంటుంది దాంట్లో సిచ్యువేషన్ అంతా. ఐ థింక్ మీరు ఆ కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది అట్లానే ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ నేపథ్యంతో, ఫ్యాక్షన్ నేపథ్యంతో సినిమాలు బాగా వచ్చేస్తున్నాయి. సో మీరు అదే నేపథ్యంతో తీసుకొని రాజకీయ వ్యవస్థని ఒక ఆ రూట్లో వెళ్తూ తీసిన సినిమా ఇది. ఎంతవరకు రీచ్ అవుతారని మీ మీద కాన్ఫిడెన్స్? అంటే రాజకీయ నేతలని కాదు సార్, యాక్చువల్గా. అంటే వీ హ్యావ్ 4 లైఫ్ స్టైల్స్ ఇన్ అవర్ వరల్డ్ గ్లోబల్లీ. ఒకటి రాజకీయము, ఇండస్ట్రీ, జాబ్ అండ్ స్లేవ్స్ లాగా 4 వర్గాలు ఎంచుకుంటే ప్రతి మూవీ దీంట్లోనే ఉంటుంది. బట్ నేను డిఫరెంట్గా ఉంటుంది అని అనేది ఒకదానికే డిఫరెంట్. పొలిటికల్లో దానివల్ల చేస్తున్న హామీల వల్ల ఎంతసేపు మన పొలిటీషియన్స్ కానీ ఎవరైనా అని కూడా లేని వాళ్ళకి ఇద్దాం అంటారు. నేను ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ని, జాబ్ చేస్తున్నామంటే వీఆర్ నాట్ ఎ రిచ్ కిడ్స్. అన్నిటికీ మనం ప్రతిదీ ఆలోచించాల్సి వస్తుంది. ఫస్ట్ రాగానే మళ్ళీ శాలరీ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మన కమిట్మెంట్స్ మనకు ఉంటాయి. ఎంతసేపు పొలిటికల్ వాళ్ళు వచ్చేసి నేను లేని వాడికి ఇచ్చేస్తా, వాళ్ళకి అది ఇస్తా ఇది ఇస్తా అంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అడుక్కోలేని బెగ్గర్. తెలుగులో కొంచెం ఘాటుగా చెప్పాలంటే మనం అడుక్కోలేని బిచ్చిపోలం అని అంటాం. ఎంతసేపు మీరు వాళ్ళకే ఇస్తారంటే, బికాస్ వీ హ్యావ్ రైట్ ఫర్ ఎవ్రీ ఓట్ ఈజ్ ద సేమ్ కౌంట్. పేదవాళ్ళు వేసినా, మిడిల్ క్లాస్ పేర్లు వేసినా, కుప్ప వాళ్ళు వేసినా అని కూడా అందరిది ఒకటే కౌంట్. ఎంతసేపు నువ్వు లేని వాళ్ళకి వేస్తారంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? అసలు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అని అంటారు. ఎవరు అవసరం వాళ్ళకి ఇవ్వద్దని చెప్పట్లేదు. వీళ్ళకేం చేస్తున్నాను, హౌస్ ఎట్ ద ఫాదర్ షుడ్ ఈక్వల్లీ సీ ద చిల్డ్రన్. ఒక్కరికే చూస్తాను నేను, ఇంకొకరికి చూడను అని చెప్పేసి దాంతో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. మీరు చేసే దానివల్ల మిడిల్ క్లాస్కి ఏం ప్రాబ్లం అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అది కొత్తగా ఉండదు సార్. అండ్ పొలిటీషియన్స్, ఇందాక మీరు అడిగినట్టుగా పొలిటీషియన్స్ సార్, ఇప్పుడు మనము ఉన్న దాంట్లో ఒక 4-5 వర్గాలు ఉంటాయి. అంటే గ్రూప్స్ మనకు 4-5 వీళ్ళు ఉంటారు, బీజేపీ, కాంగ్రెస్, ఎవ్రీథింగ్ మన దగ్గర ఏమంటే అన్ని. దాంట్లో ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈచ్ ఎమ్మెల్యే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మినిమం ఒక 50 నుంచి 60 వరకు ఖర్చు పెడతారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు. అట్లా దగ్గర 5 మెంబర్స్ని కౌంట్ చేసుకుంటే మనము అక్కడనే 250 వరకు అయిపోతుంది. కానీ మనకే ఓటేస్తాడని వాళ్ళకి భయంతో ఉంటారు. వాళ్ళు గెలుస్తారని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు కదా ఎవరికి కూడా. కానీ నాకే ఓటేయాలి అనేది ఏంటి అనేది ఈ కాన్సెప్ట్లో ఉంది సార్. ఆ నలుగురు కాంపిటీషన్ ఉన్నా కానీ కూడా నేను వీడికే ఎందుకు వేయాలి, ఆ భయం అనేది సృష్టించడం అనేది ఎమ్మెల్యే ఒక స్ట్రాటజీతో చేస్తాడు. దీంట్లో ఎంత మీరు డబ్బులు ఇచ్చినా అని కూడా నేను అవతల వాడికే వేస్తా, అది ఇవ్వకుండా ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ దీంట్లో. అది కొత్తగా నేను చెప్పినాను. కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ గారు. సార్ థ్యాంక్ యూ. సూర్యాపేట జంక్షన్ అనేది ఏపీకి తెలంగాణకి మధ్యలో బోర్డరు. మేము ఎప్పుడు ఏపీకి వెళ్ళినా అక్కడ ఓ టిఫినో టీ తాగుతూ ఉంటాం. అందుకని మాకు బాగా, ఇప్పుడు కూడా మా మిత్రులతో అన్నాను, సూర్యాపేట దాటి విజయవాడ వెళ్ళిపోతే పాటికి చాలాసేపు అయిందిరా ప్రెస్ మీట్ పెట్టి అని. అలా సూర్యాపేట అనేది మాకు చాలా మమేకమైపోయింది మా మనసుల్లో. మీరు ఆ టైటిల్తో వస్తున్నారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్. మీ ట్రైలర్ చూస్తే ఇల్లాలి ముఖం ఈది గుమ్మం చెప్తుందని ఒక సామెత ఉంది తెలుగులో. ఆ అమ్మాయి ఇల్లాలా కాదా అనేది వీధి గుమ్మం చెప్తుంది. ఆ ముగ్గు అవి వేసి పెడితే ఒక పర్ఫెక్ట్ ఇల్లాలు ఉందనేది ఒక నానుడి. మీ ట్రైలర్ చూస్తే ఈ సినిమాకి ఏం కావాలో అన్నీ అందులో ఉన్నాయి అనిపించింది మాకు. కమర్షియల్, మీ డైలాగ్ డెలివరీ, మీ డాన్సు, మీ తోటి లక్ష్మణ్ ఉన్నాడు ఆ సింగరు, అతను ఉంటే ఇక అల్టిమేట్ మాట. దాని గురించి ఈ సినిమాలో పేదలకి ఉచిత పథకాలు ఇస్తున్నారు ప్రభుత్వాలు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరీ ఇస్తారు. ఇది ఇవ్వటం కరెక్టా కాదా, ఏమైనా
ప్రభుత్వానికి మీరు సెటైరికల్ వేశారా ఈ సినిమా ద్వారా? సెటైర్ వేయలేదు సార్. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అదే నేను ఇందాక రిపీట్ చేసినందుకు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫాదర్ రన్ చేస్తాడు అందరిని, ఇంట్లో ఉన్న అందరినీ చేసుకోవాలి. యాజ్ ఏ హౌస్ మన స్టేట్కి సీఎం అని ఎవరున్నాను కూడా పబ్లిక్లో అందరినీ ఈక్వల్గా చూడాలి. కానీ నేను వీళ్ళనే చూస్తాను తోచేయచ్చు కదా. కొంతమంది అడుక్కోలేరు, చెప్పలేరు. ఇప్పుడు ఏదో నేను ఉద్దేశించిన అదే చెప్తున్నాను. ఎంతసేపు నువ్వు ఒకరినే చూడొద్దు, మిడిల్ క్లాస్ కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళవి చెప్పాలి. వెన్ ద ఆల్ రైజెస్ పెట్రోల్ రేట్స్ అండ్ మన ఉప్పు పప్పు కూడా ఆల్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్. కానీ మీరేం చేస్తున్నారు అని అంటే, నేను ఎవరిని ఉద్దేశించో కానీ అట్లా చెప్పట్లేదు. కానీ ఆ బాధ చూసి చెప్తున్నాను. నార్మల్గా ఏంటంటే, ఇప్పుడు మీరు పని చేస్తే మనకు డబ్బులు వచ్చినాయి అనుకోండి సార్, బాగుంటుంది. పని చేయకుండా ఫ్రీగా ఇచ్చినా అనుకో, మనం బయటికి ఎందుకు వెళ్ళాం. సో ఇప్పుడు పేదవాళ్ళకి అన్ని ఇస్తా అంటున్నారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు, దే ఆల్సో టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్. మనకు ఫోన్ ఫ్రీయే కాబట్టి ఫోన్ చేసి వాళ్ళు కూడా కోట్లలో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కడుపు నిండిపోయింది. ఆ కడుపు నిండిపోయినప్పుడు ఇంకోటి పని ఎందుకు చేస్తాడు? కష్టపడేది ఎవరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళి చేయాలన్నప్పుడు ఇంట్లో వర్కర్స్ ఉండాలి. ఆ వర్కర్స్ని నువ్వు ఆపేస్తున్నావు అంటే 100 రూపాయలు వచ్చేటోడు ఇప్పుడు ఎందుకంటే 100 రూపాయలు ఇస్తే రాడు, ఎందుకంటే కడుపు నిండిపోయింది కాబట్టి 500 ఇస్తే వస్తా అంటాడు. అట్లా అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళు జీతం పెరగదు కదా, అప్పులు పెరుగుతాయి. అందుకనే వర్క్ ఇవ్వండి కానీ సోమరిపోతులు చేయొద్దని. కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు ఊళ్ళల్లో కూలీ దొరకట్లే. ఇప్పుడు భీమవరంలో కానీ అమలాపురం కానీ ఏరియాలో ఒక కూలి పనికి రమ్మంటే ఎవరు రారు. ఇక్కడ ఎక్కువ కూలీలు బీహార్ నుంచి గుజరాత్ నుంచి వస్తున్నారు. ఈ ఫ్రీ పథకాలకు అలవాటు పడిపోయి వాళ్ళు అసలు పని చేయటం మానేసి, మీరు అన్నది ఎగ్జాక్ట్ మాట, ఎటుపోయి మధ్యలో మధ్యతరగతి వ్యక్తే ఇబ్బందులు పడుతున్నాడు. మీ సినిమా ద్వారా మధ్యతరగతి వ్యక్తులకి మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈశ్వర్ గారు సార్ ఇది ఇప్పుడు సినిమా ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్తో అంటున్నారు నీ పెనం పైన దోశ వేస్తాను అంటే దాని అర్థం ఏంటి సార్? మీకేం అర్థమైంది సార్? నాకేం అర్థం చెప్తా, కానీ అంటే డబల్ మీనింగ్ లాగా ఉన్నట్టు ఉంది అది. అంటే మీకేం అర్థమైంది చెప్తే నేను కరెక్టో కాదా? నాకైతే డబల్ మీనింగ్ లాగా అయితే అర్థమైంది సార్. లేదు సార్, అంటే అమ్మాయి హోటల్లో పనిచేస్తుంది, దోశలు వేసేటప్పుడే చూస్తాను కాబట్టి నీ పెన్నం మీద నేను దోశలు వేస్తే ఇవ్వండి అని చెప్పేసాను. నీ పెన్నం మీద అంటే ఆమె వేసే పెన్నం. నైనా గారు మరి వేసారా దోశ వేసారా మరి లాస్ట్? For that, you should go and watch the movie. అంతేనా? Yeah. అంత క్యూరియాసిటీ కల్పిస్తున్నారు. Yeah. ఓకే ఈశ్వర్ గారు, అంటే ఉచిత పథకాల వల్ల అందరు చెడిపోతున్నారు అన్నట్టు చెప్తున్నారు కదా, అసలు ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు చూస్తుంటే ప్రజలు నమ్మి ఓటేస్తారు, తీరా చూస్తే మోసపోతున్నారు కదా. ఎక్కడ ఇస్తున్నారు అంటున్నారా? ఇవ్వట్లేదు అంటారా? ఎక్కడ ఇస్తున్నారు అసలుకి? 2 తెలుగు ఏపీలో చూస్తుంటే సూపర్ 6 ఏమీ లేనట్టే ఉంది. ఇక్కడ ఏదో పెట్టారు, ఇక్కడ కూడా లేదు. ప్రజలు రెండు రకాలుగా 2 చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితే ఉంది. ఇప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది కొన్ని నాకు తెలుసు, చూశాను కాబట్టి. అంటే బేసిక్గా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు ఒక హౌస్ కొనాలనేది అందరి కళ్ళు ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, అంటే నేను అర్థం చేసుకున్నాను యాజ్ ఎ బ్యాంకర్గా నేను చూస్తున్నాను బయటలో. అందరు హౌసింగ్ లోన్ అనేది అందరికి ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆలోచించేది హౌస్ కొనాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఒక హౌసింగ్ లోన్ వచ్చేసి 20 years పడుతుందండి మినిమం. 30 years కూడా ఇప్పుడు చేశారు. ఆ హౌసింగ్లోనే కళ ఉంటుంది. అది ఒక మిడిల్ క్లాస్ వాడి 40-50,000 అనుకోండి శాలరీ తీసుకున్న దాంట్లో 30,000 దానికే పోతుంది. దాంట్లో మిగతా దాంట్లో ఖర్చులు ఇర్చులు మళ్ళీ అన్నీ పెరిగిపోతుంటాయి. సడన్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫ్రీ అని చెప్పేసి అదే ఏరియాలో 40,000-50,000 గజం ఉన్న ఏరియాలు ఇచ్చేస్తే ఈ వెళ్ళేవాడికి ఏమనిపిస్తుంది? మిడిల్ క్లాస్ వాడికి, అరే నేను 20 సంవత్సరాలు కట్టుకోవాలి, ఇలాగేమో ఫ్రీగా ఇచ్చేసిందని ఆడ అలాని కూడా కేర్ చేయడు. కానీ ఇండైరెక్ట్లీ అలా ఆ డబ్బు వచ్చింది వీళ్ళందరి దగ్గర నుంచి, మీరు అంటున్నారు 1,00,000 మందిలో ఒకరికి ఇద్దరికి ఇస్తారు తప్ప అక్కడ ఎవరికి కనపడదు. అదే మన గవర్నమెంట్లో చేస్తున్న ఒక ట్రిక్స్ తప్ప ఏమి లేదు. పాలిటిక్స్లో ఆ ట్రిక్స్ అంతే. మళ్ళీ ఇప్పుడు కట్టిన అదంతా కూడా వేస్ట్. ఎక్కడ ఉన్నాయి సార్?
అలా ఉంటే రోడ్డుకి ఇప్పుడు ఉన్నట్టు స్కీమ్స్ మొత్తం కూడా మాకు కావాలని రోజు జనాలు ఎందుకు ఇట్లా వెంటబడుతుంటారు? నాకు అనిపించి ఒక కాన్సెప్ట్లో నేను తీసానండి, ఎవరికి వ్యతిరేకంగా అని చెప్పట్లేదు నేను. అంటే మీరు ఉచిత పథకాల గురించి దాని మీద అంటున్నారు కాబట్టి ప్రజలైతే ఎక్కడ సోమరులు కారు. ఉచిత పథకాలు ఇవ్వద్దని చెప్పట్లేదండి నేను. ఉచిత పథకాలు ఇస్తే వీళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి, మిడిల్ క్లాస్ ఒక్కరికే చేయొద్దు అంటున్నా నేను. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్, వాళ్ళకి ఫ్రీ ఇవ్వద్దు అని చెప్పేసి అనట్లేదు, అందరినీ కూడా చూసుకోవాలి అంటున్నా నేను. సినిమా కంటెంట్లో నేను అది చెప్పాను, కానీ ఇట్ ఈస్ నాట్ మొత్తం పొలిటికల్ మీదనే ఉన్న కంటెంట్ కాదు. సార్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి చెప్తాను. ఈశ్వర్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు సామాన్యుడికి ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టు మధ్యతరగతి వ్యక్తికి ఉచితాలు కొన్ని అవసరం. ఒకటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. ఇవి కాకుండా మిగతాయి వద్దంటున్నారా మీరు సినిమాలో? లేదంటే పర్టికులర్గా ఇవి ఉచితం కావాలంటున్నారా మీరు? యాక్చువల్లీ ఈ సబ్జెక్టు మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే నేను సబ్జెక్ట్ చేయడానికి కారణం ఉంది, ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు దట్ పాయింట్ ఈజ్ దేర్ ఇన్ దిస్ మూవీ. ఏంటంటే ఇచ్చే వాళ్ళకి ఫ్రీగా ఏవైతే ఇంపార్టెంట్ అవి ఇచ్చేస్తే అవసరం లేదు మీరు అన్నట్టు. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. సో ఇవాళ వస్తున్న సినిమాలో హీరోయిన్స్ గ్లామర్ రోల్స్, హరిబురిగా ఉండే డాన్స్ మూమెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో సాంగ్స్లో చూపిస్తున్నారు కామన్గా. సో సినిమాలో చూస్తే పల్లెటూరు వాతావరణం, ఆ నేపథ్యంతో చక్కని లంగా ఓణి కట్టుకొని ఒక తెలుగింటి అమ్మాయి ఇట్లా ఉంటుందని నేపథ్యం చేశారు. సో ఈ క్యారెక్టర్ మీకు ఇన్స్పైర్ చేశారా, లేకపోతే డైరెక్ట్ హీరో గారు చెప్పిన ప్రొడ్యూస్ చేశారా? Little bit I didn't understand. I'm so sorry. క్యారెక్టర్స్ I'm still learning Telugu. Okay, I got it. So I believe, see, now the audience is as such, everybody needs versatility. So, if I can do this, I can do this also. This is what, I'm just trying to, nothing like that intentionally. I can be both. I can be that village type of girl next door character also. I can be like this also, is what I want to be. Yes. Hi, Naina ji. First of all, congratulations. The trailer is awesome. Thank you. So coming back to my question, so actually in this movie you were in the traditional look, another look also. It's look very interesting. So my question is that while speaking the speech, you were saying about the you learn Telugu little bit only, these words only. Yes. Any dialogue from the trailer or any dialogue from the movie you can share with the hero? Any dialogue in Telugu? I remember Hero's dialogue. I love one dialogue of his. Yes, you can. Ningu kottala, nin tammuduku kottala. Yeah, Ishwar garu na question meeku. Yeah, meeku na question. సో యాక్చువల్లీ ఈ సినిమా అనేది 1 year బిఫోర్ కూడా మేము విన్నాం. సో ఈ మూవీ టైటిల్ గురించి, కాన్సెప్ట్ గురించి, ఇందులో ఒక సాంగ్కి కూడా మీరు కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టారనే ఒక ఐడియా, అంటే మేము చూసిన ప్రకారం. ఎందుకు ఇంత లేట్ అయ్యింది? కాంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా హిట్ అవుతుందని అలా ఆపారా, లేదంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ దిస్? మీరు అన్నది కరెక్టే అండి. ట్రైలర్ తీసి అప్పుడు మంచి మూమెంటే ఉండే. ద బేసిక్ రీజన్ ఏంటంటే మూవీ ఎంతైతే కష్టపడి తీస్తామో, యాజ్ యూ నో ఆల్, ప్రమోషన్స్కి కూడా అంతే మనలా అదే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది తర్వాత. బికాస్ నాట్ ఓన్లీ ఇన్ మూవీ, ఎనీ బిజినెస్ ఫీల్డ్ మనం చేసిన దాని తర్వాత దాన్ని ప్రమోట్ చేయకపోతే దానికి ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఇందులో స్టార్ క్యాస్ట్ ఉన్న మేము కానీ ఎవరైనా కూడా అందరం కొత్త వాళ్ళని సడన్గా చూడాలంటే ఒక ప్రమోషన్ కానీ ఏదైనా జరుగుతూనే మేము మీకు తెలుస్తాం, అది నంబర్ ఆఫ్ అయితే. సో యాక్చువల్లీ మా మూవీలో ఐటమ్ సాంగ్ చాలా బాగా వచ్చింది చెప్పాలంటే, అందరికీ అది హమ్మింగ్. అది వచ్చినప్పుడు మేము ఒక కాంపిటీషన్ పెట్టాం, రేజ్ చేసాం, వాళ్ళకు కూడా ప్రైజెస్ అని మనీ కూడా అని అనౌన్స్ చేసాం, అంతా జరిగింది. దాని తర్వాత సడన్గా మళ్ళీ రిలీజ్ కనేలకు మళ్ళీ కొంచెం డబ్బు కావాల్సి వచ్చింది ప్రమోషన్స్కి. యాజ్ యూ నో చెప్తున్నప్పుడు
కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు ప్రమోషన్స్ కంటే, అక్కడ కొంచెం బ్రేక్ వేయాల్సి వచ్చింది. దానివల్లనే సరే ఆగి దాని తర్వాత సేమ్ ఇందాక చెప్పే కదా, ఓ ఫ్రెండ్స్ వల్ల ముందుకు వస్తాం తెలిసిన వాళ్ళ వల్ల, అలా ఫ్రెండ్స్ వల్లనే ముందుకు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. హాయ్ ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు యాజ్ మిడిల్ క్లాస్ వాళ్ళ తరపు నుంచి ఫైట్ చేస్తూ ఉంటున్నారు, కానీ మూవీలో లుక్ చూసుకుంటే కొంచెం పోవర్టీ లుక్ ఉంది. ఎక్కడ టర్న్ పాయింట్ ఉంటుందంటారు మూవీలో? మీకు అదే ఈ మూవీలో ఉన్న లుక్ ఏంటనంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. కథలో మాత్రం నా కంటెంట్ చెప్పబోతుంది వాళ్ళకి. నేను దాని మీదనే మొత్తం మీకు ఇందాక చెప్పినట్టు ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ ఉంది, కాలేజ్లో ఏం చేస్తారు ఏంటని, బట్ ఐ హ్యావ్ టేకెన్ ద లైన్ పాత్లో ఉంటుంది తప్ప దాని మీదనే మొత్తము సినిమా అనేది ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు యాజ్ మనం ఆ సినిమాలో మనం ఆ కంటెంట్ చూపించామా చూపించకపోయినా అని కూడా వీ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మూవీస్ వచ్చినాయి, ఒక నేమ్లీ తీసుకుంటే బిచ్చగాడు మూవీ తీసుకుంటారు. అందులో ఒక చిన్న డైలాగే మనకి ఇప్పటికి గుర్తుంటుంది. బ్లాక్ మనీ ఆపేయాలి అని అంటే 500 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ ఆపేయండి, ఎందుకంటే 100s దాచుకోలేరు ఎక్కువ అని. ఎవరు చెప్తారు దాంట్లో ఆ సినిమాలో? హీరో చెప్పాడు, హీరోయిన్ చెప్పదు, ఒక రోడ్ మీద బెగ్గర్ చెప్తాడు. బట్ వీ రిజిస్టర్డ్ దట్ డైలాగ్. ఆ కాన్సెప్ట్లోనే చెప్తాను. అండ్ మై సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఈశ్వర్ గారికి పర్సనల్గా పొలిటికల్ పార్టీ ఏ పార్టీ ఇష్టం? అన్నీ ఇష్టమండి, అట్లేం లేదు. ఇప్పుడు మనకు నచ్చిన పొలిటీషియన్ చేంజ్ అవుతూ ఉంటారు, ఒక పార్టీ అని కాదు. ఇందాక మీకు చెప్పింది అదే, నేను అగెయిన్స్ట్ పొలిటికల్ కాదు. చేసినప్పుడు నాకు ఇచ్చి మీకు ఇవ్వకపోతే, మీకు ఇచ్చి నాకు ఇవ్వకపోతే బాధ ఉంటుంది కదా. వేసిన ఓటు ఇద్దరికి ఒకటే కదా, ఇద్దరికి చేయండి అని అంటున్నాను నేను, అంతే. దాని తప్ప దానికి అగెయిన్స్ట్ అని కాదు నేను చెప్పింది. యా హాయ్, గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. యా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ పెట్టారు కదా, అట్లా వేరే చాలా జంక్షన్స్ ఉన్నాయి. ఇదే టైటిల్ ఎలా వచ్చింది మీకు? ఎందుకు పెట్టాలనిపించింది? ఈ క్వశ్చన్ అడగలేదు అనుకున్నాను. క్వశ్చన్ సూర్యాపేట జంక్షన్ అనేది అంటే కాజీపేట జంక్షన్. ఇందాక అందరు చెప్పినట్టుగా సూర్యాపేట అనేది అటు ఆంధ్ర తెలంగాణ అందరికీ ఫేమస్. ఎవరికైనా అని కూడా ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నప్పుడు వేరే ఊర్ల పేరు వరంగల్ ఫేమస్, అవి ఫేమస్, కరీంనగర్ ఇవన్నీ చెప్తాం మనం. బట్ రెగ్యులర్గా అందరికీ పాస్ అయ్యేది మధ్యలో ఉన్నది సూర్యాపేట. ఆ సూర్యాపేట ఇప్పుడు నా కథ కాన్సెప్ట్ తీసుకుంటే 2 రాష్ట్రాల్లో జరుగుతుంది, మన ఇండియా మొత్తం జరుగుతుంది. నేను తెలుగు అని కాబట్టి ఇద్దరికీ అర్థం కావాలి కాబట్టి సూర్యాపేట జంక్షన్ అనేది ఇవి ఏదైతే ప్రాబ్లం ఉందో అది మొత్తం స్టేట్ అంతా స్టేట్ వైజ్గా అన్నీ జరుగుతున్నట్టువే, ఇండియా వైజ్గా జరుగుతున్నట్టువే. కానీ ఒక టైటిల్ కావాలి, ఇద్దరికి దగ్గరలో ఉండేది ఏరియా. ఇది ఆ ఏరియా మధ్యలో జరిగే కథ, రూరల్ ఏరియాస్లో జరిగేది, బార్డర్లో జరిగే కథ అనమాట. ఇది అటు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండేది కాబట్టి ఆ టైటిల్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ట్విస్ట్ ఇంకా సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇంకా ట్విస్ట్లు ఏమి ఉండవు దీంట్లో. అంటే 2 బార్డర్స్ అన్నారు కదా. 2 బార్డర్స్ అంటే అక్కడ ఉన్న కాలేజ్ వాళ్ళది, అక్కడ దగ్గరలో ఉన్న కాలేజు, అటు తెలంగాణకు ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఇటు క్రాస్ అయితే ఇటు, అందుకే మధ్యలో సూర్యాపేట జంక్షన్ అని చెప్పేసి పెట్టాం. ఇప్పుడు మీరు ఇందాక బ్యాంక్ పర్సన్ అన్నారు కదా, మీరు ఇందాక బ్యాంక్ లోన్స్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి అని. మరి మీకు సడన్గా ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మూవీ మీద? మీ ఎంట్రన్స్ ఎలా, మిమ్మల్ని మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? బ్యాంక్ అనేది అది ప్రొఫెషనల్. బ్యాంకింగ్ అనేది అవసరం చేయడానికి, సినిమా అనేది ఇంట్రెస్ట్, ఆ చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అంతే. అది ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఒక సినిమా చేసే అంత లోపల నుంచి ఇంట్రెస్ట్. వెరీ ఆల్ ద బెస్ట్ అంటే ఈ సినిమా తోటి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని నిజంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ సూర్యాపేట జంక్షన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. Inspiration heroines, any heroines, old heroines, new heroines, inspiration? I like Shushmita Sen. I don't know, but I really like the way she talks, the way she presents herself, and even she's that one heroine who will look good in both attires. When it comes to homely look, she'll look good, and when it comes to modern look, she'll look very good. So I really like Shushmita Sen. Okay, thank you. యాక్చువల్లీ మీది పాత సినిమా కూడా చూశాను నేను, కొత్తగా మా ప్రయాణం. చాలా బాగుంది, అది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ అది కూడా. థ్యాంక్ యూ అండి. ఎనీబడి? ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ